యో చూసుకోబల్లా ఏమిటది? ఓహో, కామెడీ చేస్తున్నావా? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయి. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. అదే మీ లెవెల్. అదే జిలానీ గాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఎలా గోళాలు వద్దు, మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. అంటే ఆవిడ ఎప్పుడు మాట్లాడకుండా ఉంటారని ఎదురు చూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు, ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. మాకు మాత్రం రోజా గారు యాక్చువల్ గా మనకి కనిపించే రోజా గారు ఆ రోజా గారు కాదు. రోజా గారు నమస్తే అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. బాగున్నారా? ఇంట్రొడక్షన్ కొద్దిగా ఎక్కువైందా? చాలా బాగుంది. ఏమన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. అంటే ఒకే మనిషి మీద ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా, అది ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. సో మీరు ఒక్కసారి నా ఇంటర్వ్యూస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఛానల్స్ తో రోజాకి నోరెక్కువ, నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, రోజా బూతులు మాట్లాడుతుంది, రోజా ఎట్లా అని చెప్పి 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 మైండ్ లో పడిపోయింది అందరికి. అధికారంలో ఉన్నప్పుడు ఏం అనకూడదు, ఏం జరుగుతున్నా కళ్ళకు గంతలు కట్టుకొని ఉండమంటే అది ఎక్కడ అవుతుంది? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మాస్టర్ గారితో ఒక డాన్స్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక డాన్స్, దాని మీద మరి ప్రజలు ఓటేసింది షూటింగ్లు చేసుకోవటానికి. నన్ను అడుగుతున్నారు కదా, చూడు లేచిపోద్ది. యాజ్ ఎమ్మెల్యేగా నేను నుండి జబర్దస్త్ చేస్తే నీకు ఓటేసింది షూటింగ్ చేసుకోవడానికి అన్నారు. నా కుటుంబం అన్నం తినద్దా? తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ఈ వయసు మీ మనవరాల వయసులతో, మీ కూతురు వయసులతో మీరు డాన్సులు వేయటము, నడుములు పట్టుకోవటం, నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే వెకిలి చేష్టలు చేయటము, ఇవన్నీ అన్ని ఛానల్స్ లో ట్రోల్ అవుతున్నాయిగా. నడుము మాట్లాడుకోవాలి అన్నం గురించి, గిల్లుతారు, బొమ్మ మీద కొడతారు, ముందరెళ్ళి ఇట్టిట్ట అంటారు, ఇవన్నీ అన్ని బాగుంటాయి. సో వాళ్ళు చేస్తే మంచిది, మేం చేస్తే బూతు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. సో ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. విన్నా అంతా విన్నా. కంపెనీలు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు కదా నారా లోకేష్ గారు. అవునండి, 3 పెద్ద కంపెనీలు ఈ ఇయర్ లో ఓపెన్ అయినాయి. మీరు చూడలేదా? చూసారా సార్ డబుల్ యాక్షన్? పవన్ కళ్యాణ్ గారు షార్ట్స్ వేసుకొచ్చి ఒక సెలూన్ ఓపెన్ చేశారు. చూసావరా దీని తలపొగరు? అలాగే మాధవి రెడ్డి అని కడపలో ఆమె భర్తను వేసుకొని వచ్చి చెప్పుల షాప్ ఓపెన్ చేసింది. మన మేనేజర్ గారు శుద్ధవరా, దీన్ని తీసుకొచ్చి రిసెప్షన్ లో కూర్చోబెట్టాడు. కర్మ ఏంటే ఆ లుక్ ఏంటే, మొఖం చూడు ఇద్దరు మొఖం అని. తర్వాత మన ఇండస్ట్రియల్ మినిస్టర్ భరత్ గారు కర్నూలులో వైన్ షాప్ మాటే ఓపెన్ చేశారండి. ఇంతకన్నా పెద్ద ఫ్యాక్టరీలు, ఇంతకన్నా పెద్ద పరిశ్రమలు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్, కరెక్ట్ కాదు. ఇంకేం తేగలరండి? ఏ స్టేట్ లో ఎవ్వరు తేలేరు. వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కాదండి, మీరు చెయ్యాలంతే.